స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటే, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ గురించే మాట్లాడుకుంటే వీవీఆర్ ఓవర్సీస్ అండ్ ఇమిగ్రేషన్స్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో స్టూడెంట్ అంటే ఏంటంటే బికాస్ యాజ్ అ సెడ్ రైట్, సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ డూ వెరీ మినిమం చార్జెస్. చాలా జనం స్టూడెంట్స్ మేము ఏం చార్జ్ చేయము. ఓకే. సో వీ గెట్ ఇట్ ఫ్రమ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. ఓకే, we don't charge anything from the student. See, if you see here, I seen lot of consulting companies, they are charging 50,000, 2 lakhs for getting admissions and all things. As I said, it is a service based. We want to give back to the society. So lot of people, they don't have awareness about what country, what type of quality university they are getting in. So they don't know. So we guide them with lot of things. సో జెన్యూన్ జెన్యున్గా హానెస్ట్గా మా వాళ్ళు సర్వీస్ చేస్తారు. అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలాంగ్ విత్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ కెనడా ఆర్ లైక్ యూకే ఆస్ట్రేలియా, నా ఫ్రెండ్స్ చాలా మా వాళ్ళు ఉన్నారు కదా, మా టీం ఏం చేస్తారంటే వాళ్ళకు అకామిడేషన్ హెల్ప్, ఓకే, పికప్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, సో కేర్ టేకింగ్. సో వాళ్ళకి ఏమైనా ఇనిషియల్గా ఏమైనా లివింగ్ కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నా వీ టేక్ కేర్. కెనడా అయితే మేము ఎండ్ టు ఎండ్ చూసుకుంటాం. సో మాదేంటంటే ఈ ఇమిగ్రేషన్లో ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్, అకామిడేషన్ చూసుకున్న తర్వాత కూడా ఇఫ్ దే నీడ్ ఇట్ దే కెన్ స్టే ద అకామిడేషన్ వేర్ వీ ప్రొవైడ్. ఆఫ్టర్ దట్ ఇఫ్ దే వాంట్ దే కెన్ మూవ్ అవుట్, విచ్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్ ఆర్ మ్యాండేటరీ, దే హ్యావ్ టు స్టే విత్ అస్. వీ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్, కంట్రీ అండ్ ఆల్. అక్కడ ఒక కాలేజ్ వెళ్ళిన తర్వాత, పాస్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళకి ఏమైనా ఇఫ్ దే నీడ్ పార్ట్ టైమ్ జాబ్స్, వీ గైడ్ దెమ్, వీ హెల్ప్ దెమ్. అది కూడా ఇంకా దాని తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఇఫ్ దే వాంట్ గెటింగ్ ఇంటూ ఐటీ కోర్సెస్, మా ట్రైనింగ్ అవంతా ప్లేస్మెంట్స్ అంతా మేము చేస్తాం కాబట్టి ప్యాకేజ్ ఉంది మాకు. జస్ట్ ఒక్కసారి స్టూడెంట్ వీసా కోసం అని వివిఆర్కి వస్తే దట్స్ ఎనఫ్ అండి. స్టూడెంట్ లైఫ్ బాగుంటుంది, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేస్తారు. దాని తర్వాత జాబ్ కావాలన్న ట్రైనింగ్ మీరే ఇస్తారు, జాబ్ కూడా ఇప్పించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యూ హ్యావ్ ఎ నెట్వర్క్ కాబట్టి. నెట్వర్క్ కాదు, దిస్ అఫిషియల్లీ వీ డూ ఇట్. ఓకే. సో వీ ట్రైన్ దెమ్. మేము ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే, మా ట్రైనింగ్ వీ డోంట్ ట్రైన్ ఇన్ ఎ బ్యాచ్, హార్డ్లీ 6 పీపులే ఉంటారు. ఆ 6 పీపుల్కి 2.5 months 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ 100% క్వాలిటీ ట్రైనింగ్. క్వాలిటీ అంటే ఏంటంటే వాట్ అనే స్టూడెంట్ రిక్వైర్డ్ వెన్ యూ వాంట్ గెట్ ఇన్ టు ఏ కోర్స్, ఐటీ కోర్స్, బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఎనీబడి లైక్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కూడా ఈ ట్రైనింగ్ నేర్చేసుకోవచ్చు. అవును, ఎలిజిబిలిటీ టు వర్క్ అనేది ఎలిజిబిలిటీ అంటే వీ మేక్ షూర్ దే లెర్న్ దిస్ ఐటీ ట్రైనింగ్. మేబీ సర్వీస్ నౌ, సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, ఇవంతా బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఇప్పించేసి మళ్ళీ వీ గెట్ దెమ్ ఇన్ టు దోస్ కోర్సెస్. అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ విల్ బి లైవ్ ట్రైనింగ్. 6 మెంబర్సే కదా ఒక బ్యాచ్కి. 6 members ఉన్నప్పుడు క్వాలిటీ ట్రైనింగ్ ఇస్తాం. ఎవ్రీడే ఫాలోఅప్స్, ఎవ్రీడే అసైన్మెంట్. జాయిన్ అయ్యేటప్పుడు చెప్తాం మేము 3 hours పర్ డే నువ్వు స్పెండ్ చేస్తే జాయిన్ లేకుండా వద్దని చెప్తాం. మా ట్రైనింగ్ కాదు మా మోటివ్, మా దగ్గర వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయాలని ఉంటుంది. సో ఇక్కడ ఎలాగైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయో అక్కడ మీరు వర్క్ కి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తున్నారు స్టూడెంట్స్ గా. 100%. ఇది ఇంకా ఈజీ కదా యాక్చువల్గా, రైట్? సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు స్టడీ పర్మిట్స్ తర్వాత వర్క్ పర్మిట్స్ అని డైరెక్ట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎస్పెషలీ కెనడా ఈజీ అంటున్నారు మనం యూఎస్ కంటే. బట్ అంత ఈజీ అయినా కూడా ఎందుకు అందరు యూఎస్కే వెళ్తున్నారు? అంటే అది యూఎస్ అనేది ఒక రీజన్ ఏంటంటే వాళ్ళకి తెలియదండి కెనడా గురించి. చాలా జనానికి ఫ్యాక్ట్ అంతేనా? వాళ్ళు చాలా జనానికి ఎక్స్పోజర్ ఉండదు. ఇంకోటి హానెస్ట్గా ఏంటంటే దే మేక్ మోర్ మనీ ఇఫ్ దే గో టు యూఎస్ కంపేర్ టు కెనడా. అది హానెస్ట్ ఫ్యాక్ట్. అది రెండోది ఏంటంటే ఇక్కడ ఎంత మనీ మేక్ చేసినా దే డోంట్ గెట్ గ్రీన్ కార్డ్. వెరీ డిఫికల్ట్ టు గెట్ ద గ్రీన్ కార్డ్ అనమాట. వాళ్ళకి అది తెలియదు, చాలా జనానికి తెలియదు. కెనడా వచ్చారని కూడా ఇమీడియట్గా జాబ్ లేకున్నా కూడా మేబీ ఫర్ షూర్ దే గెట్ ద జాబ్. మేబీ టేక్స్ అ వైల్ 1-2 months హెల్ప్ దెమ్. మాతో వచ్చిన వాళ్ళకైతే హెల్ప్ చేస్తాం, అందరికీ చేయలేం కదా. వచ్చిన తర్వాత వాళ్ళకి పిఆర్ ప్రాసెస్, సిటిజన్షిప్ అంతా చేసిన తర్వాత కూడా ఇఫ్ దే గెట్ క్వాలిఫైడ్ దే గెట్ సిటిజన్షిప్ అన్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ టు యూఎస్. సో ఎందుకంటే దే గెట్ TN వీసా అండ్ దే గో మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇఫ్ దే వాంట్ టు సెటిల్ 90% ఆఫ్ ద పీపుల్ కెనడాలో సెటిల్ అయిపోతారు. ఎందుకంటే దే లవ్ ఇట్. ఆ చలి అయినా, పాపులేషన్ కావచ్చు, వెదర్ కండిషన్స్, సేఫ్టీ, సెక్యూరిటీ, అంటే గన్ కల్చర్ అట్టే ఉండదు. సో హెల్త్, ఫ్రీ హెల్త్ యూఎస్లో అది ఉండదు కదా. సో ఇఫ్ దే వాంట్ టు మేక్ మనీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మూవ్ టు యూఎస్. సో ఇండియాలో వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్స్ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే వివిఆర్ ఇమిగ్రేషన్స్ ఏం చేస్తుంది? వీ గైడ్ దెమ్ హౌ టు గెట్ ద పిఆర్, వీ గెట్ ద ప్రాసెస్ డన్. దాని ఛార్జెస్ ఉంటుంది. మన ఆఫీస్కి వస్తే అన్ని నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే బిఫోర్ దట్ దే హ్యావ్ టు క్రాక్ ద IELTS ఎగ్జామ్. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, PTE కానీ IELTS కానీ ఎగ్జామ్ ఉంటుంది. దే హ్యావ్ టు గెట్
qualified with that exam, then only we can help them. నెక్స్ట్ ఈ టూరిస్ట్ వీసా కానీ సూపర్ వీసా కానీ పేరెంట్స్ వీసా కూడా మీరు ప్రాసెస్ చేస్తారు అన్నారు. హౌ ఈజీ ఇట్ ఇస్? కొంతమందికి ఈ వీసాలు కూడా రిజెక్ట్ అవుతున్నాయి. సో ఎలాగో మీరు అండ్ అక్కడే సెటిల్డ్ కాబట్టి అండ్ యూ నో ద నెట్వర్కింగ్ కాబట్టి అండ్ అస్లాం గారు ఇమిగ్రేషన్ లాయర్ కాబట్టి ఈజ్ ఇట్ ఈజీ ఫర్ యూ గైస్? No, you see, the process is same for everybody. ఏంటంటే మనకు లాయర్స్ ఉన్నారు కాబట్టి, లీగల్ లాయర్స్ ఉన్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ స్ట్రాంగ్ ఉంటుంది మనది. ఏదైనా క్వరీ వచ్చినా కూడా దే హ్యావ్ రైట్ టు గెట్ దెమ్ క్వరీ వాళ్ళు తెలుసుకొని దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పెట్టి మళ్ళీ రీఅప్లై చేస్తారు. 99% ఆఫ్ ద ఛాన్సెస్ మా దగ్గర ఫెయిల్యూర్ లేదు, ఏదో 1-2 ఉన్నాయి, కానీ మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో వాళ్ళకి వచ్చేసాయి. ఎందుకంటే వీ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ ద ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వేర్ అవర్ లాయర్స్ కెన్ డీల్ విత్ దెమ్. ఓకే. సో ఇక్కడున్న కొన్ని కన్సల్టెన్సీస్, ఓవర్సీస్ ఇమిగ్రేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ అండ్ అలాగే మీ కన్సల్టెన్సీ ఏదైతే వీవీఆర్ ఉందో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద యూనిక్ క్వాలిటీ యూ పీపుల్ ఆర్ క్యారింగ్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ చార్జ్. సర్వీస్ చార్జ్ ఫ్రీనా? సర్వీస్ చార్జ్ ఫ్రీ ఓ అండి. మై గాడ్, అది మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే వీ మేక్ మనీ ఫ్రమ్ ద యూనివర్సిటీస్. All the consultants the same, but they'll be overcharged because these people also will charge with them. Students తో చార్జ్ చేస్తారు, అలాగే యూనివర్సిటీ వాళ్ళతో చార్జ్ చేస్తారు. బట్ మన వీవీఆర్ మాత్రం వి చార్జ్ ఓన్లీ ఫ్రమ్. అదొకటి. ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత వి టేక్ కేర్ ఆఫ్ దెమ్. వీసా అప్లై చేసి చాలా జనం రాదు, వాళ్ళకి ఆఫర్ తెచ్చిస్తారు, అయిపోయింది. మనకు లాయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వీసా అప్లై చేస్తారు వాళ్ళే. అక్కడ వెళ్ళిన తర్వాత అకామిడేషన్ మా వాళ్ళు, మేము ఎందుకంటే వీఆర్ లోకల్స్ రైట్, సో వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో వీ నో విచ్ లొకేషన్ దే వాంట్ అకామిడేషన్. అక్కడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పికప్, వాళ్ళ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్స్, ప్లేస్మెంట్స్, మళ్ళీ వాళ్ళకు పిఆర్ గైడెన్స్, సిటిజన్షిప్ గైడెన్స్. ఇఫ్ దే వాంట్ టు మైగ్రేట్ టు యుఎస్, అగైన్ వీ డూ ద గైడెన్స్ రిలేటెడ్ టు ఆల్ దిస్. సో ఎండ్ టు ఎండ్ మేము ఒక స్టూడెంట్ వచ్చిన తర్వాత జాబ్ తెప్పించి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ కంట్రీలో వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు మైగ్రేట్ టు అమెరికా ఆల్సో ఇట్ ఈస్ ఈజీ టు మైగ్రేట్ అనమాట. సో ఇవంతా వీ టేక్ సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ రైట్. సో నో బడీ కెన్ డూ దిస్. సో ఇక్కడ చాలా మంది కొన్ని కన్సల్టెన్సీస్, అందరూ కొన్ని కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్ని మోసం చేస్తున్నాయి, వీసా రిజెక్ట్ అయింది, ఇట్స్ యువర్ అంటే మీ ఎండ్ నుంచే రాంగ్ ఉంది అని దులిపేసుకుంటున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు. అందులో మోసాలు ఏంటి? వాట్ ఆర్ ద థింగ్స్ దే ఆర్ డూయింగ్? కొన్ని ఏంటంటే వీళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండదు, స్టూడెంట్స్ కు నాలెడ్జ్ ఉండదు. ఇక్కడ కన్సల్టింగ్ వాళ్ళకు కూడా, కంపెనీ వాళ్ళకు కూడా 90% ఆఫ్ ద కంపెనీ వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్ వాళ్ళకి తెలియదు. సో ఎనీహో దే వాంట్ టు గెట్ ఆఫర్ లెటర్, దే కాంటాక్ట్ థర్డ్ పార్టీ అండ్ దే గెట్ ద ఆఫర్ అండ్ దే డూ ఇట్. సో వాళ్ళు రైట్ కంపెనీతో చేశారా, రైట్ యూనివర్సిటీతో డీల్ చేశారా లేదా వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే దే డోంట్ నో. దే సెండ్ ద ఆఫర్ ఆర్ విచ్ ప్రావిన్స్ ఏది వీళ్ళకి ఏం తెలియదు. సో అట్లా తీసుకుంటారు. వీళ్ళకి వెన్ యూ ఆర్ ఇగ్నరెన్స్ యూ విల్ బి చీటెడ్. స్టూడెంట్ ఇగ్నరెన్స్, కన్సల్టింగ్ వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఇగ్నరెంట్. సో అట్ ది ఎండ్ ఎవరు ఫెయిల్యూర్ అయినా వీళ్ళ మీద స్టూడెంట్స్కే నష్టం. సో అవన్నీ మాకు తెలుసు కదా, మళ్ళీ ఇమిగ్రేషన్ లాయర్స్ ఉన్నారు కాబట్టి మా వాళ్ళు దే నో వాట్ ఈస్ ద బెస్ట్ దే కెన్ డూ, వాట్ ఈస్ ద సజెషన్స్ కానీ రైట్ వేలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ చదువుకుంటుంటారు, వాళ్ళు వాళ్ళ స్టడీ అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటారు. సో అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి డూస్ అండ్ డోంట్స్ ఏంటి? ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. సో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి, దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ విత్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ ఎగ్జాము, ఇంగ్లీష్లో స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, ఇవి ఫ్రమ్ ద డే వన్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ తర్వాత దే షుడ్ స్టార్ట్ లెర్నింగ్. ప్రాక్టీస్ చేస్తుంది అట్లీస్ట్ ఎవ్రీడే 1 hour అట్లా స్పెండ్ చేసుకొని ఇఫ్ దే ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సజెస్ట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అది ఉందనుకోండి, ఇట్ ఈస్ ఈజీ టు సీ. అకాడమిక్స్ ఎట్లా వాళ్ళు పాస్ అయిపోతారు, ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఎందుకంటే దే ఆర్ అవర్ గైస్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆర్ స్ట్రాంగ్ విత్ అకాడమిక్స్. సో ఇంగ్లీష్లో చాలా ల్యాగింగ్. మన ఆంధ్ర వాళ్ళు 90% ఆఫ్ ద ఆంధ్ర, మెయిన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మన రూరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకు ఇంగ్లీష్తో ప్రాబ్లం ఉంది, ఆల్దో దే ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నా దగ్గర చాలా, మా ఆఫీస్కి చాలా జనం వస్తుంటారు స్టూడెంట్స్, వాళ్ళు దే ఆర్ రెడీ టు గో బట్ దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ద ఎగ్జామ్. ఐఎల్స్ అంటే భయపడతారు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గో ఫర్ యూకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఐఎల్స్ ఉండదు. ఈజీగా ఉంటుందా యూకేలో సర్వైవల్ ఉంటే ఎక్కడైనా అంతే అండి, అది కూడా ఓవర్ క్రౌడ్ అయిపోతుంది స్టూడెంట్స్తో. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక కంట్రీకి ఎక్కువ వెళ్ళిపోయారు అనుకోండి, ఓవర్ క్రౌడ్ అవుతుంది, వాళ్ళకు పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ డిఫికల్టీస్ ఉంటాయి, కొద్ది ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఎస్ ఆ కంట్రీస్లో ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ టు సీ. నీకు ఇంట్రెస్ట్ ఉండాలండి, కష్టపడాలని ఉంటే ఏదో జాబ్ వస్తుంది. సిన్సియారిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, పంచువాలిటీ ఉండాలి, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ అక్కడ ఖాళీగా ఉండలేడు కదా,
దే గెట్ సంథింగ్ దే డూ. ఆ నాలెడ్జ్కి ప్రతి ఒక్క స్టెప్లోనూ స్ట్రగుల్ ఉంటేనే నీకు నాలెడ్జ్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. స్ట్రగుల్ లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తే నీకు సర్వైవల్ ఫర్ ద ఫీటెస్ట్ అన్నట్టు ఖచ్చితంగా నీకు ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ హ్యావ్ టు స్ట్రగుల్. సో అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్ అంటే వెళ్ళే ముందు ఇంగ్లీష్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెళ్ళిన తర్వాత డూస్ ఏంటి కంపల్సరీ ఇవి చెయ్యాలి? సో డూస్ ఏంటంటే అక్కడ కెనడా లా ప్రకారంగా కొన్ని ఎనీ కంట్రీ ఒక సర్టన్ అవర్స్ ఉంటుంది అంతే. 40 అవర్స్ పర్ వీక్, 20 అవర్స్ పర్ వీక్ నువ్వు మాత్రం జాబ్ చేయాలి. ఓకే. ఆ 20 అవర్సే నువ్వు జాబ్ చేస్తే నీకేం ప్రాబ్లం ఉండదు. మన వాళ్ళు ఏంటంటే మోర్ దెన్ దట్ వర్క్ చేస్తారు, క్యాష్ జాబ్ చేస్తుంటారు, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు పేకి అంతా. సో ఇవి తెలిసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకి. తెలియకుంటే ఎవరు పట్టించుకోరు, తెలిసినప్పుడు ఇట్ దే హ్యావ్ టు ఫేస్ ఏ ప్రాబ్లమ్స్. అది పంపించేస్తారు కూడా. అవును. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ అవర్స్ అమెరికా, ఎస్పెషల్లీ అమెరికా ఇట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవి సేఫ్టీ జోన్స్ చూసుకోవాలి. మనకు జాబే కాదు కదా, జాబే కాదు కదా నీకు లైఫ్. జాబ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతేగాని ఇట్స్ నాట్ లైఫ్. సో నైట్ ఎక్కడ నైట్ లైఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉంది, మంచిగా ఉందా, వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఐమ్ డూయింగ్, అలోన్గా ఉన్నానా, నాకు థ్రెట్ ఉంటుందా లైఫ్కు, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద సర్కమ్స్టెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. అది పోతే అది స్టడీ చేయాలి. లేదంటే తెలియనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్నో లేకుంటే వాళ్ళ ఎవరు సీనియర్స్నో అడిగి తెలుసుకోవాలి. ఆపర్చునిటీస్ కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ లోకల్ ఏరియాలో ఎక్కడ సేఫ్టీ ఏరియా అది తెలుసుకొని ఆ జాబ్స్ తీసుకుంటే బెటర్. కొంత ఏంటంటే క్యాష్ జాబ్స్ అని ఇట్లని సేఫ్టీ ఏరియాస్ కాకుండా కూడా వెళ్తుంటారు. అక్కడ గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది యూఎస్లో కూడా. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు బి వెరీ సేఫ్. సో యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ ఇండియన్స్ ఎస్పెషల్లీ, మనము బయట కంట్రీస్ ఓకే మాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంతే పక్కన పెట్టేసి, ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చేస్తున్న మాల్ ప్రాక్టీసెస్ ఏంటి, దానివల్ల ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే వచ్చాయో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్ట్రిక్ట్ చేయడం, ఆస్ట్రేలియా కెనడా ఇవన్నీ స్ట్రిక్ట్ చేయడం దగ్గర నుంచి ఆ మాల్ ప్రాక్టీసెస్ ఏంటి, చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అంటే ఇదే నేను చెప్పాను కదా నీకు, ఒక స్టూడెంట్ వాళ్ళు చెప్పిన టైం లైన్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ఇఫ్ దే ఫాలో దెర్ వోంట్ బి ఎనీ ఇంపాక్ట్. ఏంటా గైడ్ లైన్స్? గైడ్ లైన్స్ అంటే వర్క్ అవర్స్, మీరు అన్నట్టు వన్ ఆఫ్ ద థింగ్ మెయిన్ వర్క్ అవర్స్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ అది డ్రింక్ అండ్ డ్రైవ్, ఇది కూడా చాలా జనము డ్రగ్స్ ఇవి. ఇంకోటి అయితే ఇప్పుడు మనం కొన్ని రీసెంట్గా చూసాము ఇటు రాబరీస్ అని స్టూడెంట్స్, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ లేనప్పుడు ఇవి స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇట్లా చేయడానికి ఉందంటే వాళ్ళ ఫ్రెండ్స్. సో కొన్ని రైట్ డైరెక్షన్లో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని మనం ఎందుకు వచ్చాము ఇక్కడ ఈ కంట్రీకి అనేది వాళ్ళు కామన్గా ఆలోచించుకుంటే, వాళ్ళు సెన్సిబుల్గా ఆలోచిస్తే, వాళ్ళ పేరెంట్స్ గురించి ఈ థాట్స్ ఉంటే అలా చేయరు. ఏ స్టూడెంట్ కూడా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ వెరీ గుడ్. ఓన్లీ 1-2% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎక్కడైనా ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ అవర్ గైస్ విల్ డూ బ్యాడ్ థింగ్స్ నేను అట్లా అనుకోను. కానీ ఎందుకంటే వాళ్ళు లోన్ తీసుకొని వచ్చింటారు, లోన్ కట్టలేకపోతుంటారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతుంటారు, వాళ్ళకు ఆడ్ అవర్స్లోనే టైం జాబ్ దొరుకుతుంది. ఫర్ షూర్ దే వాంట్ టు గో ఫర్ ఇట్. ఇట్లాంటివన్నీ తప్పు చేస్తుంటారు. సో దే వాంట్ అట్లా వచ్చే ముందే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ అవన్నీ క్లియర్గా చెక్ చేసుకొని వస్తే బెటర్. ఈ 2-3 మంత్స్ జాబ్ లేకున్నా ఐ కెన్ సర్వైవ్, ఐ కెన్ పే మై ఇన్స్టాల్మెంట్, ఆ థాట్ ఉండాలి వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. నేను వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వచ్చి ఏం లేకుండా నేను చేసుకుని వచ్చేస్తా, ఐ టేక్ కేర్ ఇట్లా వచ్చినప్పుడు దే విల్ బీ కమిటెడ్. వాళ్ళ పేరెంట్స్ చెప్పింటారు నో యూ పే ఓన్లీ దిస్ ఫీజ్, రిమైనింగ్ థింగ్ ఐ విల్ టేక్ కేర్ అనే భరోసా ఇచ్చినప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒక స్టూడెంట్కి. దే హ్యావ్ టు టేక్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అనమాట. సేఫ్టీ లేని ఏరియాకి వెళ్ళి వర్క్ చేయడం ఇలాంటి ఉంటాయి.